ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట ప్రసన్న కుమార్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదుతో ప్రసన్న కుమార్ రెడ్డిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు ధ్వంసం ఫిర్యాదుపై మాత్రం పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇటు మాజీ మంత్రి అనిల్ కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు కోవూరు పిఎస్ కు విచారణకు రావాలి అని నోటీసుల్లో పేర్కొన్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కనుసన్నల్లో పోలీసుల చర్యలు కొనసాగుతున్నాయి. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట ప్రసన్న కుమార్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్. ఎస్ మహేశ్వరి, ఏదైతే తన పైన నమోదైనటువంటి అక్రమ కేసుకు సంబంధించి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే నెల్లూరులో ఉండేటువంటి రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణకు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గతంలో జరిగినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దాడికి సంబంధించినటువంటి ఫిర్యాదుపై మాత్రము ఎలాంటి చర్యలు చేపట్టలేదు పోలీస్ యంత్రాంగం. రివర్స్ లో ప్రసన్న కుమార్ రెడ్డి పైన ఫిర్యాదు ఇచ్చినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదును మాత్రం ఆగమేఘాల పైన చర్యలు చేపట్టినటువంటి పోలీస్ యంత్రాంగము ప్రసన్న కుమార్ రెడ్డి పైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆయన విచారణకు హాజరు కావాలి. అదేవిధంగా ఆయన వేసినటువంటి పిటిషన్ కూడా హైకోర్టులో కొట్టివేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఆయన విచారణకి హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఇవాళ ఆయన అడ్వకేట్ తో కలిసి నెల్లూరులో ఉండేటువంటి రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అయితే ఈ అక్రమమైనటువంటి కేసులకి తామేం భయపడము, వైఎస్ఆర్సీపీ శ్రేణిని ప్రధాన టార్గెట్ గా చేసుకుని అక్రమ కేసులు బరాయిస్తూ ఇటు నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి దంపతులు చేస్తున్నటువంటి అరాచకాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి కూడా ఆయన మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి. కేవలం తనపైన అదేవిధంగా తన ఇంటిపైన దాడి చేసి ధ్వంసం చేసి తనను హతమార్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి వేమిరెడ్డి దంపతులపై మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడాన్ని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశానికి కేవలం సమావేశానికి హాజరైనందుకే మాత్రమే ఆయన కూడా పోలీసులు ఈ కేసు ఒక అక్రమ కేసును బనాయించడం జరిగింది. అది కూడా వేమిరెడ్డి దంపతుల యొక్క ఫిర్యాదుతోనే నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన కూడా రేపు కొవ్వూరు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరవ్వాలని చెప్పి కూడా పోలీసులు నోటీసులు పేర్కొన్నారు. ఎక్కడ చూసినా కూడా అక్రమ కేసులు బనాయించడమే కాకుండా తమ పైన దాడి చేసినటువంటి వారిని వదిలిపెట్టి రివర్స్ లో తమ పైన కేసులు నమోదు చేయడాన్ని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారో ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి కూడా ఇటు వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ప్రజెంట్ కనిపిస్తుంది. మహేశ్వర్. రైట్, థ్యాంక్ యూ లోకేష్.